ఖమ్మంలో ఇప్పుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఇటు నిన్న రాత్రి హైదరాబాద్ కు వస్తున్న తన అన్నను రిసీవ్ చేసుకునేందుకు వెళ్లిన సంజయ్ అనే యువకుడు తిరిగి ఇంటికి రాలేదు. ఇంటి నుంచి వెళ్లిన కాసేపటికే తనను చంపేస్తున్నారంటూ ఓ వాయిస్ మెసేజ్ ను పెట్టాడు సంజయ్. ఓ మహిళను కొందరు ఆటోలో బలవంతంగా తీసుకువెళ్తున్నారని, తాను వారిని వెంబడించారని తెలిపాడు. ఆ తర్వాత సంజయ్ ఆచూకీ కూడా లభించలేదు. అతని బైక్ మాత్రం బైపాస్ రోడ్డులో దొరికింది. దీంతో అతనికి అసలు ఏమైందోనని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మిస్సింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి భాస్కర్ ఖమ్మం నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, ఆ రూట్ లో కానీ ఎక్కడ సీసీ ఫుటేజెస్ ఏమీ దొరకలేదా? పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఖమ్మం నగరంలో కర్ణగిరి దగ్గర నివాసం ఉంటున్నటువంటి హనుమంతరావు మమత రాణి యొక్క దంపతుల చిన్న కుమారుడైన సంజయ్ నిన్న నైట్ తన అన్న హైదరాబాద్ చూస్తున్న నేపథ్యంలోనూ ఆయన పికప్ చేసుకునేందుకు బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న కర్ణగిరి దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ వెళ్ళిన నలుగురు యువకులు ఆటోలో ప్రత్యేకంగా అంటే బలవంతం తీసుకెళ్తున్నారు అంటూ కేకలు వేయడంతో వాళ్ళు వెంబడించిండు సంజయ్. అయితే ఆ సమయంలోనే కొంత దూరం వెళ్ళిన తర్వాత సుమారు సాగరకాలం అంటే ఖమ్మం కర్ణగిరి బైపాస్ రోడ్ నుంచి మొదలు పెడితే సుమారు 2 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి గురుదక్షిణ ఫౌండేషన్ దగ్గర సాగరకాలం వైపు కూడా ఆటో ఆటోలు వెళ్తున్నట్టుగా ఒక వాయిస్ మెసేజ్ తో పాటు లొకేషన్ కూడా కనపడింది వాళ్ళకి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేకపోవడంతో కేవలం ఒక బండి మాత్రం తప్ప సంజయ్ ఆనవాళ్ళు లేకపోవడంతో కుటుంబీకులకు చాలా వరకు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. కేవలం వాయిస్ మెసేజ్ వల్లనే అది ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా వీళ్ళంతా ఐడెంటిఫై చేసిన నేపథ్యం ఎమ్మటే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా ఉదయం నుంచి కూడా సెర్చ్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు మాత్రం ఈ రోజు 5 మంత్రులు ఖమ్మం జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలోనూ కాస్త అంటే వాళ్ళకి సంబంధించి అంటే ఈ పూర్తి స్థాయిలో వాళ్ళు వెతికేందుకు కాస్త కొద్దిగా ఎంత పనివత్తున్న నేపథ్యంలోనూ మరలా మొత్తానికైతే మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి చాలా వరకు కూడా సాగరకాల కావచ్చు వివిధ ప్రాంతాల్లో కూడా పూర్తి వెతికిన నేపథ్యం అయితే ఉంది. అయినా దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానికి సంబంధించి వాళ్ళ బ్రదరు మరి వాళ్ళ ఇంటి దగ్గర మనం ఇప్పుడున్న కర్ణగిరి దగ్గర ఉన్నటువంటి రాజీవ్ గురుకల్పలో ఉన్నాం, మనం మాట్లాడుతుందాం. అసలు ఏం జరిగింది? మీ తమ్ముడు మిస్సింగ్ అయినట్టుగా సమాచారం వస్తుంది. అసలు ఈ వాయిస్ మెసేజ్ రావడం ఇదంతా ఎట్లా మీరు గుర్తించారు ఇవన్నీ? మీరు నేను యాక్చువల్గా మా తమ్ముడు హైదరాబాద్ నుంచి బస్సులో వస్తున్నా, మా తమ్ముడు పిక్ చేసుకోవడానికి వస్తున్నా అని చెప్పి నేను స్టార్ట్ అయినా అని చెప్పి మెసేజ్ పెట్టిండు. ఆ తర్వాత నేను వద్దు అని చెప్దామని చెప్పి కాల్ చేస్తుంటే అప్పటి నుంచి కాల్ లిఫ్ట్ చేయలేదు. సరే బయటికి వెళ్ళడమో ఎటైనా లేట్ అవుతుందని చెప్పి ఇంటికి వచ్చేసా. ఇంటికి రాగానే మా తమ్ముడు ఫోన్ చేసి, అన్న నన్ను ఇట్లా చంపేస్తున్నారు అన్న, తొందర రండి అన్న, ఫలానా చూడని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత నేను దబ్బా వెళ్ళిపోయినాం. ఆటోలు వేసుకొని మా చుట్టాలు అందరం కలిసి అక్కడ ఎగిర్చాం, కానీ బండి తప్పించి ఇంకేం లేదు. సంజయ్ అనే వ్యక్తి ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసినట్టు విషయం తెలుస్తుంది. ఆయన ఎక్కడున్నారు అసలు? అంటే ఆయన ఖమ్మంలో ఉంటున్నారా, హైదరాబాద్ ఉంటున్నారు? చదువు హైదరాబాద్లో ఉంటున్నారు. బీటెక్ ఇక్కడే SBITలో కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత కోచింగ్ కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చాడు. అక్కడ నుంచి నిన్న సాయంత్రం వచ్చారు 5ంటికి. ఆ టైంలో నేను నిన్న రాత్రి 1 గంట ఆ ప్రాంతంలో వచ్చాను ఖమ్మం. అంటే మిమ్మల్ని పికప్ చేసుకునేందుకు వచ్చాను? అవును, నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చి మిస్ అయ్యాను. మరి ఏ ప్రాంతం అంతా ఎతికారు? పోలీసు వాళ్ళు ఏమన్నారు మీతోటి? సాగర్ కాలువ మొత్తం ఎతికినాం. సాగర్ కాలువ నుంచి ఆ చివరి ఇల్లందు క్రాస్ రోడ్ అదంతా ఎతికినాం, ఎక్కడా కనిపించలేదు. ఇటు సైడ్ పోలేపల్లి అదంతా ఎతికినాం, ఎక్కడా దొరకట్లేదు. మా తమ్ముడు నిన్న రాత్రి అనగా ఫోన్ చేసి ఇంతవరకు ఆచూకీ లేదు. నీ పేరేంటి? జ్ఞానసాయి. సో సంజయ్ వాళ్ళ తండ్రి కూడా మనతో పాటు ఉన్నారు, మనం మాట్లాడుతూ అసలు ఏం జరిగింది, ఈ పిల్లగాడు ఏమన్నా ఎవరి మీద అనుమానం ఉందా, ఏమన్నా వేరే ఫ్రెండ్ సర్కిల్లో కానీ గొడవలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేవు సార్. వాస్తవంగా అయితే నిన్న 1:30కి మా పెద్దోడు ఫోన్ చేసి ఎవరికి ఇతను వెళ్ళిండు. దాని తర్వాత దొరకలేదు సార్, అది జరిగింది. మరి పోలీసులు ఏమని చెప్పారు మీతోటి? పోలీసులు ఆడ చెక్ చేస్తా ఉన్నారు సార్. రాత్రి వరకు మా ఎమ్మటి ఉన్నారు. ఉదయం తీసుకొని సీసీ కెమెరాలన్నీ చెక్ చేసి సార్, అది కంప్లైంట్ మాత్రం ఇచ్చినాం. మరి పోలీసులు ఆ బండి ట్రేస్ చేశారన్నారు, బండి తీసుకెళ్లేదు కదా, మరి ఆ సీసీ కెమెరా ఓపెన్ చేశారు, ఓపెన్ చేసి ఏమన్నారు? మరి ఎక్కడ కనపడలేదు ఏమన్నా? సార్ సరిగ్గా కనపడలేదు సార్ మాకు. ఆ సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటా, కనపడలేదు మాకు. అంటే జనరల్ గా మీ కుటుంబ సభ్యులమ్మా మీకు ఏమైతారు ఇల్లంతా? బాబాయ్ భార్య నుండి బాబు, పెద్ద బాబు కోసం చిన్న బాబు వెళ్ళాడు. చిన్న బాబు వెళ్ళినాక 1ంటికి బాబు వచ్చాడు ఇంటికి. ఇక బాబు అప్పుడు వెళ్ళటం చూడటమే మేమైతే. ఇక మాకైతే ఏం తెలియదండి.
ఇక వాయిస్ రికార్డ్ చూసేసి మేము కాలో కట్టకి వెళ్ళాము. వెళ్ళగానే అక్కడి నుంచి ఇక బాబు మాకు అప్పటి నుంచి కనపడట్లేదు. మేము పోలీసులకు ఫోన్ చేసినాము, వచ్చారు చేస్తున్నారు. మంత్రి గారు సీనన్న మాకు దయచేసి మా పిల్లగాన్ని మాకు ఒప్ప చెప్పండి, ఎక్కడున్నా సీనన్న తుమ్మల గారు మీ అందరికి మేము ధన్యవాదాలు, మా పిల్లగాన్ని మాకు ఒప్ప చెప్పండి, ఏదన్నా చేయి సీనన్న మేము దయచేసి మేము అడుగుతున్నాం. వాళ్ళ పాత చూడలేకపోతున్నాం మేము, పిన్ని బాబాయ్ కానీ మేము ఇక్కడ. చాలా వరకు సర్తాజ్ ఇప్పటికే వాళ్ళ తల్లి కూడా కన్నీరు మూన్నర అయిపోతున్న నేపథ్యం అయితే ఉంది. తన కోలుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. తన కుమారుడు ఏమైపోయిండో అని చెప్పని ఉదయం నుంచి కూడా పచ్చి నీళ్లు తాకుండా ఈ కన్నీరు మూన్న నేపథ్యం. అమ్మ వాళ్ళు దీన్ని చూసుకుంటే ఎవరి మీద అనుమానం ఉందా వాళ్ళకి? లేదండి, మాకైతే ఎవరి మీద దయచేసి నా కొడుకుని మాత్రం సాయంత్రం లోపల క్షేమంగా అప్పగించండి, అక్కడ నేను కోరుకున్నాను. సో మొత్తానికైతే ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో స్థానికులుగా చాలా వరకు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ కాలువ సమీపంలో కూడా తిరిగి వచ్చని చెప్పి అంటున్నారు. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చారు? మీకు అనుమానం ఏమైనా కనపడ్డాయా? నా పేరు కోడి వీరబాబు అండి. నేను స్థానికుడిని. ఇక్కడ గత 14 సంవత్సరాల బట్టి ఇక్కడ నివాసం ఉంటున్నాను. నేను ఇక్కడ ఈ అబ్బాయి సంజయ్ కుమార్ అనే పిల్లగాడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి. అయితే అన్న ఇటు సంగతులని చెప్పి కానించి నేను కూడా అందరం కలిసి కాలకట్ట మొత్తం తిరగటం జరిగింది. ఎక్కడ కూడా ఆ అబ్బాయి ఆలోచనకి మాకు కనిపించలేదు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలలో ఇక్కడ రాజ్యకులపై ఏర్పడిన కాలం దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ అసంఘ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసు వాళ్ళు దీన్ని గమనించి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ పిల్లగాడు పోయిన సందర్భం కాకుండా కానీ ఇంకా వేరే పిల్లగాడు ఇట్లా గతంలో కానీ భవిష్యత్తులో కానీ మిస్ కాకుండా ఉండాలంటే పోలీసు వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద రూరల్ వాళ్ళు పోలీస్ స్టేషన్ వారు గారికి ఇక్కడ గంజాయి సేవించే వంటి పిల్లగాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అంటే ఈ స్థానికులు కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఇక్కడ స్థావరంగా ఏర్పరచుకొని ఇక్కడ గురుదేశన్ ఫౌండేషన్ అనేది ఒక సంస్థ ఏర్పడ్డది. దాని పక్కమటి గత రాజశేఖర రెడ్డి గారు అయ్యవరం నుంచి కూడా ఇక్కడ బిల్డింగ్స్ 15 సంవత్సరాలు బట్టి ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ కనీసానికి ఎవరికి కూడా అలాట్మెంట్ చేయడం జరగలేదు. ఆ జరగకపోవడం కారణం దానికి అందులో ఖాళీ ఉండటం వల్ల ఎక్కడెక్కడో వచ్చి పిల్లగాళ్ళు, టీనేజ్ పిల్లగాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే 18 నుంచి 25 సంవత్సరాల పిల్లగాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళ ముఖం తెలుసు, ముక్కు తెలియదు పిల్లగాళ్ళు ఇక్కడికి వచ్చి గంజాయి దాక్కుంటూ పిల్లగాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని చూసి ఫ్యాషన్ ఇదే ఫ్యాషన్ అని చెప్పేసి ఇక్కడ స్థానిక పిల్లగాళ్ళు దానికి అటెండ్ కావడం జరుగుతూ ఉంది. దయచేసి పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కోరుకుంటున్నా, మనవించుకుంటున్నా. దయచేసి సార్ ఈ విషయం మీద మీరు సీరియస్గా దృష్టి పెట్టండి. సంజయ్ దత్త గారు సార్, మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. మీరు ఈ విషయం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఇలాంటి సంగతి జరగటం కారణం కూడా ఈ పిల్లగాడు మిస్ అయిన కారణం. ఇక్కడ పోయే క్రమంలో కూడా ఈ పిల్లగాడు ఎవరితో గొడవ పడడం జరిగిందంట. అంటే మన స్థానికులు అక్కడ చెప్పడం జరుగుతుంది, మనం చూడలేదు. ఆ క్రమంలో వీడేంద్ర మనకి ఎదురు మాట్లాడతానని చెప్పేసి అతని పిల్లగాడిని ఆటోలు వేసుకొని పోయి ఈ పిల్లగాడుకున్న బండిని ఏరే వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ పోయి ఆ అబ్బాయి గంజాయి తాగి కింద పడే క్రమంలో కూడా హెడ్లైట్ పగిలి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని క్షేమంగా మీరు ఇంటికి వచ్చి చెప్పే బాధ్యత మీకు ఉందని నా యొక్క అనుభవం. జనరల్ గా ఒక మహిళను తీసుకుని వెళ్తుంటే ఆ మహిళను కాపాడేందుకు ఆమె సహాయం చేయండి అని చెప్పి అరుస్తుంది. 4 వ్యక్తులు ఆటోలు తీసుకెళ్తున్నారు. తర్వాత ఆ వ్యక్తి ఆ అమ్మాయి అరుపులు విన్న తర్వాతనే ఈ సంజయ్ అనే వ్యక్తి కూడా వాళ్ళ అన్న కోసం అని చెప్పేసి బైపాస్ రోడ్డుకి వెళ్ళిండు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెంబడించిన కొంతమంది చెప్తున్నారు కదా, ఇది నిజమేనా? అది ఏమైందంటే ఆ అబ్బాయి ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే మిస్ అయిన వ్యక్తి ఉన్నాడో ఆ అబ్బాయి వాళ్ళ అన్నని అడగడం జరిగింది. ఆ అబ్బాయి చెప్పే మాట ఏంటంటే, అంకుల్ మా తమ్ముడు మాట్లాడే క్రమంలో ఇక 2 లేడీస్ అన్న ఆ అబ్బాయిని చంపేశారు, నన్ను కూడా చంపుతా ఉన్నారు, నేను కాలకట్ట మీద ఉన్నా, అన్నయ్య నన్ను కాపాడండి అన్న మెసేజ్ మాత్రం మా కాడున్నది. ఆ లేడీస్ ప్రకారమే మాట్లాడుతూ ఉన్నాం. మొత్తంగా చూసుకోవచ్చు. అసలు మరి మీకు చెప్పినప్పుడు మీ తమ్ముడు వాయిస్ మెసేజ్ చూస్తే మాత్రం చంపేస్తారని చెప్పిన మాటే వస్తుంది తప్ప చివరకు కానీ ఒక మహిళ ఉందా అనేది నిర్ధారణ అంటే దాంట్లో ఏమన్నా వచ్చిందా, వినిపించిందా? చెప్పాడు ఇట్లా అన్న ఇక్కడ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు, నేను పోతుంటే నన్ను కూడా చంపేస్తున్నారు, తొందర రా అన్న మెసేజ్ చేసి వాయిస్ మెసేజ్ చేసి లైవ్ లొకేషన్ పంపించాడు. ఫస్ట్ కాల్ చేసి కట్ చేశాడు, కట్ అయిపోయింది. తర్వాత వాయిస్ మెసేజ్ పంపించి లైవ్ లొకేషన్ పంపించాడు. దాన్ని ట్రేస్ చేసుకొని మేము వెళ్ళిపోయినాం. ఆ టైంకి అక్కడ ఎవ్వరు లేరు. మీరేం చేస్తారు హైదరాబాద్? ఫోటోగ్రాఫర్ అంటే మరి పిల్లగాడు కూడా సంజయ్ ఎక్కడుంటాడు? సంజయ్, నేను మా ఇంకొక తమ్ముడు కలిసి 3 రూమ్ లోనే ఉంటాం. ఒకటే రూమ్ లో సీతాఫలం అండి. వాళ్ళు పొద్దున కూడా బయలుదేరారు, నేను కొంచెం పని ఉండి సాయంత్రం బయలుదేరా. లోపల స్థానిక గొడవలు అయితే ఏం లేవు మాకు.
మొత్తంగా చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఇదంతా గంజాయికి సేవించినటువంటి బ్యాచ్ ఇక్కడ ఉన్నట్టుగా కొద్దిగా ఇక్కడ అంతా చాలా వరకు మహిళలు కూడా బయటకు వెళ్ళిన పొజిషన్ ఉందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 అయిన తర్వాత కూడా 6-7 అయిన తర్వాత మహిళలు ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే కూడా కాస్త ఆందోళనకర పరిస్థితి ఉంది. సిటీకి కోతివేడు దూరంలో ఉన్నటువంటి ఇక పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క కర్ణగిరి రాజీవ్ స్వగృహ ప్రాంతం అంతా కూడా చాలా వరకు కూడా ఇక్కడంతా కూడా గతంలో వైఎస్ఆర్ హయాంలో నిర్మాణం చేసినటువంటి యొక్క రాజీవ్ గృహాలు నివసిస్తున్నారు అంత పేద ప్రజలు. మొత్తంగా దీనికి మరోవైపున రాజీవ్ స్వగృహ కూడా సమీపంలో కొన్ని వందల కొన్ని బ్లాక్లు ఉండటంతో అపార్ట్మెంట్స్ వాటిలో నిరుపయోగంగా ఉన్నాయి. ఫలితంగా అక్కడే గంజాయి సేవించేటువంటి బ్యాచ్ మొత్తం కూడా చాలా వరకు ఇతర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి యువకులు చదువుకునే వాళ్ళు కావచ్చు లేదా ఇతర సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ ప్రాంతానికి రావడం అక్కడికే గంజాయి సేవిస్తున్నారు. పలు మార్లు కూడా అక్కడ ఘర్షణ జరిగిన నేపథ్యం కూడా ఉందని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగానే సంజయ్ అనే వ్యక్తి కూడా ఒక మహిళను ఎవరో అంటే కొంతమంది గుర్తులేని వ్యక్తులు 4 ఆటోలు తీసుకొని వెళ్తున్నారు. ఆమె రక్షించని అడగడం ఈయన వాళ్ళు వెంబడబడి కొంత దూరం వెంబడించిన తర్వాత మరలా వాళ్ళు సాగర్ కాలువ అనేది నియర్ బై ఒక 1.5 కిలోమీటర్ పైగా ఉన్నటువంటి సాగర్ కాలువ వైపు వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇతను కొడుతున్నట్టుగా వాళ్ళ బ్రదర్కి వాయిస్ మెసేజ్ పంపించినట్టుగా మనకు తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.